ఇక బాక్సీ మరణ వార్తతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తమ కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోయారని భావించిన సుదర్శన్ కుటుంబం దానికి ఘనంగా అంత్యక్రియలు చేశారు. దానిపై ఉన్న అంతులేని ప్రేమతో ఏకంగా మరో 2 లక్షలు ఖర్చు పెట్టి సమాధి కూడా నిర్మించి తమ అభిమానం చాటుకున్నారు. ఆ శునకానికి ఆ డాక్టర్ కుటుంబానికి మధ్య ఉన్న ప్రేమను, ఆప్యాయతను ప్రపంచానికి చాటారు. కేవలం 2 లక్షలతో సమాధి కట్టించడమే కాకుండా దానిపై ఆ శునకం రూపాన్ని చెక్కించి పెట్టారు. ఇది స్థానికులకే కాదు, చూపర్లను కూడా ఆకట్టుకుంటోంది. యజమానిపై కుక్క చూపించే నిస్వార్థమైన ప్రేమకు, యజమాని దానికిచ్చే గౌరవానికి అద్దం పట్టేలా ఉన్న ఈ ఘటన మానవత్వాన్ని తట్టిలేపుతోంది. ఇండియాలో దీని లైఫ్ స్పానే 8 ఇయర్సే, మ్యాక్సిమం లైఫ్ స్పానే 8 ఇయర్స్ అంటారు. ఇది చాలా అగ్రెసివ్ బ్రీడ్ అండి. ఎక్కడ సోషల్గా ఇంట్లో అలా పెరగదు. మరి మా ఇంట్లో మేము తెచ్చిన నాటి నుంచి మా బిడ్డని ఎలా పెంచుకున్నామో మా బాక్సీ కూడా మాతో అలానే ఉంది. చాలా సోషల్గా మా ఫ్యామిలీ మెంబర్గా 8 సంవత్సరాలు మాతో పాటు మా ఇంట్లో ఉండిపోయిందండి. ఎక్కడ కూడా అగ్రెసివ్నెస్ అది చూపించేది కాదు. ఇంటికి దొంగలు 2-3 సార్లు దొంగలు పడ్డారు. దాని విశ్వాసం అటువంటి సమయాల్లో చూపించేది. కానీ మా ఇంట్లో మా వారు, మా తమ్ముడు, నా బిడ్డ అందరితో చాలా ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బిడ్డలాగా పెరిగిందండి.